హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజిత చౌదరి. ఇవాళ వీడియో వచ్చేసరికి మనందరికీ తెలుసు కదా, బతుకమ్మ ఉత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి. సో మేమైతే డే 1 రోజు ఇట్లా బతుకమ్మని చేసి దేవుడి దగ్గర పూజ చేసుకొని ఆడే దగ్గరికి తీసుకెళ్ళి బతుకమ్మని పెట్టి దండం పెట్టుకొని అందరూ ఇంకా అక్కడ అమ్మవారిని కూడా పెట్టారు. అక్కడ దర్శనం చేసుకొని అందరూ ఇంకా 1 by 1 వస్తున్నారనమాట. వాళ్ళ యొక్క బతుకమ్మల్ని చేసుకొని ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి వాళ్ళ యొక్క చేసిన బతుకమ్మని పెట్టేసి అక్కడ పక్కనే ఉన్న అమ్మవారు ఇంకా ఈ ఒక పాప వచ్చింది, తెలిసిన పాప. సో ఆ పాపతో కాసేపు టైం స్పెండ్ చేశాము. చాలా క్యూట్గా ఉంది. ఐ మీన్ అందరి దగ్గరికి వెళ్తుంది అనమాట, అస్సలు ఏడవట్లేదు. అండ్ ఇంకా ఈమె వచ్చేసరికి నా ఫ్రెండ్ అనమాట. సో తిను కూడా వచ్చింది బతుకమ్మని తీసుకొని, ఊరెళ్తున్నా అని చెప్పి అలా రెడీ అయ్యి వచ్చింది. మా పెదనాన్న పాపని ఎత్తుకున్నారు. ఇంకా నా ఫ్రెండ్ వచ్చేసి కావాలని చెప్పి ఆట పట్టిస్తుంది అనమాట. షీస్ ప్లేయింగ్ విత్ దట్ గర్ల్. అండ్ ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ కలిసి ఇంకా అందరు గ్యాదర్ అయ్యి పూజ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా మేము అక్కడి నుంచి వేరే కమిటీకి వెళ్ళాము, మా దగ్గరలో పెడితే అక్కడ కూడా అమ్మవారిని ఇంకా బతుకమ్మని సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి చూద్దామని వెళ్ళాము. ఇక్కడ అమ్మవారు అయితే చాలా కళగా ఉన్నారు, చిన్నగా ఉన్నా కానీ చూసే కొద్దీ చూడాలనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇందాక నా ఫ్రెండ్ వచ్చిందన్న కదా, వాళ్ళ వెంచర్లో అనమాట కోలాటంతో ఆడారు. అండ్ మళ్ళీ నేను నా కమిటీకి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసరికి జమ్మి చెట్టుకి సాంబ్రాన్ని అర్పిస్తున్నారు. ఇక్కడేమో పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, ఏం స్టెప్స్ వేయాలి కోఆర్డినేషన్ కోసం. ఇంకా ఇక్కడ అందరూ ఏమంటే పూజలు చేస్తున్నారు. ఇట్లా అమ్మవారికి సాంబ్రాన్ని ఇష్టం కాబట్టి సమర్పిస్తున్నారనమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి. దీని తర్వాత ఇంకా పూజ చేసి ప్రతి ఒక్క బతుకమ్మ దగ్గర దీపం పెట్టి వాళ్ళ బతుకమ్మ దగ్గర. అండ్ ఇక వీళ్ళు ఇక స్టార్ట్ చేసేసారు డ్యాన్స్ వేయడం. నెక్స్ట్ అయిపోయిన తర్వాత జమ్మి చెట్టుకి అమ్మా దయ చూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. ఇక్కడేమో అందరు వచ్చేసి హారతి మంగళ హారతి పాట పాడేసి అమ్మవారికి హారతిని సమర్పించి భక్తులకు కూడా అందచేశారనమాట. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మంచిగా మొక్కారు. ఇంకా ఇట్లా ఈ డే 1 రోజు అనమాట మా దగ్గర ఇట్లా చిన్నవి పెద్దవి రకరకాల పువ్వులతో చాలా అందంగా తయారు చేసుకొని వచ్చారు. చాలా బతుకమ్మలు వచ్చాయి డే 1 రోజే. అంటే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని బతుకమ్మలు వస్తాయని చెప్పి డే 1 రోజు. ఇంకా డే 2 వచ్చేసరికి మేము అమ్మవారికి నైవేద్యం కింద చపాతీ ఇంకా బెల్లం సమర్పించాము. ఇక్కడ వచ్చేసరికి చాలామంది వచ్చారు. ఇక్కడ కూడా బాగా ఆడుతున్నారు, కోఆర్డినేషన్ ఒకటే స్టెప్ అనుకొని. సో అట్లా ఆడితే అందరికీ మంచిగా అనిపిస్తుంది, వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో దట్ ఎవరు క్లమ్జీగా అవ్వకుండా చాలా న్యాచురల్గా ఆడుతున్నారు. ఇంకా డే 1 కంటే డే 2 రోజు ఇంకా చాలామంది వచ్చారనమాట. కొత్త వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అంటే వేరే చోట నుంచి కూడా వచ్చారు, వాళ్ళ కమ్యూనిటీలో లేవని చెప్పేసి ఇక్కడ బాగా చేస్తున్నారని చెప్పి మా దగ్గరకు వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో మా దగ్గర వచ్చి పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ దీని తర్వాత అల్పాహారాలు కూడా పెడుతున్నారు, నైవేద్యం అమ్మవారికి. స్వాములు కూడా వస్తున్నారు, సో వాళ్ళకి అల్పాహారాలు ఇంకా మిగిలిన భక్తులకి అన్నప్రసాదాలు. సో అవి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లా అందరితో కలిసిమెలిసి ఇట్లా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడు ఇంట్లో ఉండడం కంటే ఇట్లా వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం ఇదొక మంచి ఫెస్టివల్ అనమాట తెలంగాణలో. నెక్స్ట్ ఇక అందరూ దీపాలు వెలిగించారు, ఎవరి బతుకమ్మ దగ్గర వాళ్ళు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ అమ్మవారికి నిమ్మకాయ దండను సమర్పించారనమాట. ఇది కూడా మా దగ్గరే అనమాట. డే 2 రోజు అమ్మవారిని ఇలా అలంకరించారు. సో గ్రీన్ కలర్ శారీతో. Hope you like this video. Like, share and subscribe to my YouTube channel.